కోటి పూజలు చేస్తే ఒక సూత్రంతో సమానం, కోటి సూత్రాలు చేస్తే ఒక జపంతో సమానం, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం. మీకు అసలు ధ్యానం అనేది ఎప్పుడు పరిచయం అయిందండి? ధ్యానం అనేది నాకు 2011లో ఎప్పుడైతే ప్రశాంతంగా నిర్మల స్థితి అనేది ఎప్పుడైతే దొరికిందో, పిరమిడ్ ధ్యానం గురించి మీ మాటల్లో చెప్పండి. మేము ఇట్లా ఒక టమాటా పెట్టినాం, పిరమిడ్ ముంగట ఇట్లా ఇట్లా అని చెప్పారు. అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చిన, సృష్టికి నాకు సంబంధం ఏంది, ఈ సృష్టిలో ఉన్నది ఏంది, నా లోపల లేనిది ఏంది, చివరికి కాళ్ళు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. నమస్కారం, స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో వారి జర్నీ అద్భుతాలను, అనుభవాలను మనతో పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సాయిల్ గారు. వారితో మాట్లాడి వారి స్పిరిచువల్ జర్నీ విశేషాలను తెలుసుకుందాం. సాయిల్ గారు నమస్తే అండి. నమస్కారం, ధన్యవాదాలు. సాయిల్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బోధన్, పత్రిజారు పుట్టిన ఊరు, నిజామాబాద్ డిస్టిక్. మీ కుటుంబం గురించి చెప్తారా? మా కుటుంబంలో స్టార్టింగ్ అందరం భక్తి పరంగా చాలా ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా భక్తి అంటూ, అసలు భక్తి అనేది మనకు ఒక మెట్లు, అక్కడనే జీవితం అనేది కాకుండా మెట్లు అనేది తెలుసుకున్నాం. ఎందుకంటే కోటి పూజలు చేస్తే ఒక సూత్రంతో సమానం, కోటి సూత్రాలు చేస్తే ఒక జపంతో సమానం, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం అని తెలుసుకున్నప్పుడు, అదే ఈ ధ్యానం చేస్తే అయిపోతుంది కదా అని, అవన్నీ ఈ ధ్యానం చేసినంత మాత్రాన అవి లేవని కాదు, అవన్నీ మనకు మెట్లు అని తెలుసుకున్నా. చాలా అద్భుతంగా ఈ ధ్యానం లోపలికి వచ్చాను. మరి కుటుంబం అండి, కుటుంబంలో మీరు ఎంతమంది? అంటే మీ వైఫ్, పిల్లలు, మీరెంతమంది? మా అమ్మ నాన్నల ద్వారా భక్తి, తర్వాత నలుగురు అన్నదమ్ముల విషయం వేరు. మా సొంతం విషయం కాస్తే, మా కుటుంబం లెక్క కాస్తే నాకు నలుగురు బిడ్డలు కూడా అందరు కూడా చాలా బాగా చదివారు. అందరు కూడా బాగా చదివారు. అందరు కూడా భక్తి పరంగానే ధ్యానులు అయ్యారు. అందరు కూడా శాకాహారం కుటుంబం, అందరు కూడా కుటుంబము ప్రతి ఒక్కరు శాకాహారులే. ఓకే. 92 నుంచి శాకాహారులం. అది. మీకు అసలు ధ్యానం అనేది ఎప్పుడు పరిచయం అయిందండి? ధ్యానం అనేది నాకు 2011లో మా అమ్మాయి కృష్ణవేణి అని ఒక చిన్న పాంప్లెట్ ఇవ్వడం ద్వారా పరిచయం అయింది. ఆ పాంప్లెట్ చూసి నేను ఒక ధ్యానిగా మారిపోయాను. అప్పటి వరకు అసలు ధ్యానం అంటే తెలియదు. ధ్యానం అంటే భక్తి అంటే మాత్రమే బాగా ఇష్టము. రాముడు కానీ, కృష్ణుడు కానీ, కృష్ణాష్టమి కానీ, పెద్ద పెద్ద కొన్ని వందల మంది, వేల మంది తోటి ప్రోగ్రాలు చేశాను అంతకుముందే. మా ఊళ్ళో, పక్క ఊళ్ళో అన్ని ఒక మా మండల్లో నేను ఒక ఇన్ఛార్జిని. ఆ విధంగా ఇన్ఛార్జి తీసుకొని పక్క గ్రామంలో భక్తి, కృష్ణాష్టమి ఇలాంటి ప్రోగ్రాలు చేసేవాడిని. ఆ విధంగానే ఈ ధ్యానము నాకు ఈరోజు అసలు ఆ భక్తే ఇది పునాదేమో. డైరెక్ట్ ధ్యానము అనేది నేను కాకుండా దాని ద్వారానే నాకు ఒక పునాది తోటి వచ్చిన, బలంగా స్థిరంగా నిలబడ్డా. ఓకే. 2011లో మీకు ధ్యానం అనేది పరిచయం అయింది. అవునండి. అప్పుడు ఎంతసేపు చేసేవాళ్ళండి ధ్యానం అనేది? అసలు నేను అంతకుముందే మధ్య స్టార్టింగ్ నేను మూర్తి పూజ అని నేను ఇట్లా ఒక అరగంట సేపు పూజలు అంటారు కదా, పూజ చేసిన తర్వాత ఇలా కూర్చుండిపోతే ఒక్కోసారి 10 నిమిషాలు 20 నిమిషాలు ఇట్లా స్టార్ట్ అయింది. ఒక్కోసారి గంటల వరకు లేవకుంటుని. కానీ అప్పుడు నాకు ధ్యానం అని తెలియదు. ఏ వయసులో చేసేవారు అది? 92లో నాకు పెళ్ళి అయింది. 72 నుంచి శాకాహారిని. అంటే అప్పుడు మాకు ఈ సంవత్సరము గిట్లా మాకు చదువుకోలేము, మాకు పుట్టిన డేటు కూడా ఇప్పటికి తెలియదు. అంచద కొద్దిగా ఇట్లా చెప్తారు. అంతే, నువ్వు 74లో పుట్టినావు, మా అక్క 72లో పుట్టింది, దాన్ని బట్టి చెప్పడం. కానీ మాకు డేట్లు రాయాలో చదివే లేకు, మా కుటుంబంలో వాళ్ళకి లేదు చదువులు. మా పిల్లల కాడికి వెళ్ళి స్టార్ట్ అయింది. అది విషయం. సో పూజలు చేస్తున్నప్పుడు అలా కూర్చునేవాళ్ళు, పూజ అయిపోయిన తర్వాత కూర్చుంటే ఇలా కూర్చుండి ఇలా ప్రయాణము ఎక్కడికో ఇదైతుంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా నిర్మల స్థితి అనేది ఎప్పుడైతే దొరికిందో, అది మెయిన్ ధ్యానంలో దొరికింది. మళ్ళీ అక్కడ ఏది జరిగిందో ఇక్కడ కూడా అనుభవం, ఇక్కడ నాకు జరిగిన అనుభవం ఎప్పుడు బలంగా గట్టిగా పట్టుకున్నా అంటే ధ్యానంలో కూర్చున్నాను. ఇలా కూర్చున్నప్పుడు ఒక పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. ఆ ధ్యానంలో కనిపించింది. అది కనిపించింది తర్వాతనే నేను కూడా అలా పక్షి లెక్క ఎగురుతూ ఉన్నా. నాకు రెక్కలకు అలా వచ్చినాయి, అలా ఎగురుతా ఉన్నా. ఓహో, ఇంత ఆనందమా ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు. నిద్రలో కాదు, కళలో కాదు, డైరెక్ట్గా ఇట్లా ధ్యానంలో కూర్చున్నా. పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది ఇంత ఆనందమా అని ఒకసారి ఆదిశంకరాచార్యుల సినిమా
అంతకుముందు అది ఇంకా తక్కువ రోజులలోనే. అప్పుడు ఒకసారి మరి పిరమిడ్ కట్టాము. పిరమిడ్ కట్టినప్పుడు 7 రోజులు ఎంతోమంది భోజనాలు లేకుండా ఎలా ఉండగలుగుతారు, శ్వాస తోటే ఎలా ఉండగలుగుతారు, ఒక్క పూటతోటే ఉండగలుగుతారు, ఇవి చెప్తా ఉన్నారు కదా, మనం కూడా ప్రయత్నం చేయమా అని అనుకున్నాం. అంతకు ముందే ధ్యానం చేసిన భోజనం తక్కువ అయింది. 4 పూటలు 5 పూటలు తినేవాడిని, వ్యవసాయం చేస్తుంటే కదా. ధ్యానం చేసి నుంచి 3 పూటలు అయింది, 2 పూటలు అయింది. ఇప్పుడు ఒక్క పూట మీద కూడా ఉండగలను ఆ ఎనర్జీతోటి అలా. అప్పుడు ఇలా ధ్యానంలో కూర్చుంటే ఎప్పుడైతే పక్షులకు ఎగరడం తయారైందో వెళ్ళిన్నో, మళ్ళా తర్వాత కళ్ళు మూసుకున్నా. ఇలాగే కళ్ళు మూసుకుంటే ఆదిశంకర సినిమాల అది వాటర్ మీద కూడా ఆదిశంకరాచార్యులు నడిచిండు అనేది ఇలా కనబడుతున్నది. ఆ టైంలో నేను కూడా నడుస్తున్నా. ఇది ధ్యానంలో. ఈ అనుభవాలు, ఈ అద్భుతాలు చేయటే బాగా కనెక్ట్ అయిపోయినా. ఇవి జరుగుతాయో జరగవో నాకు కూడా తెలియదు. అలా గుర్తుకొస్తే అలా జరిగిపోవాలి. ఆ విధంగా నేను వెళ్ళాను. మరి మీరు ఫస్ట్ ధ్యానం అనేది ఎక్కడ చేశారండి? అంటే ఇంట్లో చేశారా లేకపోతే బయట చేశారా? మీకు ఇంత ముందు చేసింది ధ్యానం కాదు అని అనుకున్నారు. అవును. భక్తి అంటే పూజలు అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చునేవాడిని, అలాంటి అనుభూతి నాకు ఇప్పుడు ధ్యానం వల్ల కలిగిందని చెప్తున్నారు. సో ఎప్పుడు ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇంట్లోనా లేకపోతే ఏదన్నా పిరమిడ్ అట్లా? పిరమిడ్ అని తెలియదు అప్పుడు, ఇంట్లోనే స్టార్ట్ చేశాను. పూజ చేస్తుంటివి, పూజలో కొన్ని శ్లోకాలు చదువుతుంటివి, దేవుడు శ్లోకాలు. దాంట్లో శ్రీరామరక్ష సూత్ర శ్రీ గణేశాయ నమః ఆస శ్రీరామరక్ష సూత్ర మంత్రశా బుధ కౌశికం లేకుంటే ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, ఇట్లా కొన్ని శ్లోకాలు చదువుతుంటివి. మా అమ్మ నాన్నలు నేర్పినాయి ఆ భగవద్గీత నుంచి వచ్చిన శ్లోకాలు. దాని ద్వారా వచ్చిన శ్లోకాలు చదివి ఇలా కొద్దిసేపు ప్రశాంతంగా కూసుండిపోతుంటిని. కూసున్నప్పుడు ఎంతసేపు కూసుంటుంటే నాకే తెలియదు. ఏమన్నా ఆలోచనలు వచ్చేవా మీకు? అసలు ఆలోచనల గురించి నాకు అప్పుడు అసలు విషయమే తెలియదు. ఇట్లా ధ్యానంలో కూర్చుంటే మనకు ఆలోచనలు తగ్గుతాయి, ఇలా 100 వచ్చేటి రేపు 50 వస్తాయి, 50 వచ్చేది 20 వస్తాయి, 20 వచ్చేది తర్వాత 0 అయిపోతే ఆలోచనలు లేని స్థితికి పోతారు. ఆ విషయమే తెలియకుండే ఇలా కళ్ళు మూసుకుంటే చాలు ఆ క్షణములో వెళ్ళిపోతుంటే, ఎట్లా వెళ్ళిపోతుంటో నాకు కూడా తెలియదు. ఆలోచనలు వచ్చేది ఇప్పుడు అర్థమైంది. ఓహో ఇట్లా కూడా ఆలోచనలు వస్తే అప్పుడు నాకు స్టార్టింగ్లో ఆలోచనలు అని అసలు తెలియదు. అయితే తర్వాత ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఎంతసేపు చేసినా ఒక పట్టుదలతోటి, నేను ఇంతకుముందు కూడా చాలామందికి చెప్తూ ఉంటా, అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చిన, సృష్టికి నాకు సంబంధం ఏంది, ఈ సృష్టిలో ఉన్నది ఏంది, నా లోపల లేనిది ఏంది, నేను తెలుసుకోవాలన్న ఒక తపనతోటి ఇందులో ఒక ఆనందం ఉన్నది కాబట్టి నేను తెలుసుకోవాలని ధ్యానంలో కూర్చున్నా. నా 41 రోజు డేట్ రాసుకొని చేసిన. అంటే మీకు ఎవరైనా చెప్పారా, మాస్టర్స్ ఎవరైనా గైడ్ చేశారా? అంటే ధ్యానం ఇన్ని రోజులు చేయాలండి, లేకపోతే ఈ టైంలో చేయండి, ఈ పద్ధతిలో చేయాలి అని ఎవరైనా మీకు చెప్పారా? కాకపోతే 41 రోజు దీక్ష పడతారు కదా, కాకపోతే ఇన్న 41 రోజు చేయాలి, 41 రోజు చేయాలని చెప్పారు. నాకు గైడ్ చేసిన వాళ్ళు లేరు, చెప్పంగా ఇన్నా నేను. స్టార్టింగ్నే ఇది నాకు జరిగింది. గైడ్ చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. 41 రోజు దీక్షలు చేస్తారు, 41 రోజు ధ్యానం చేస్తే ఫలితం వస్తుంది. ఇది బాగా నాకు ఇదైపోయి నేను కూడా 41 రోజు స్టార్ట్ చేసిన. ఎప్పుడు 2011లో చలికాలము. అప్పుడు బట్టలు నేను పడుకునే రూము, నా బెడ్రూమ్లో ఉంటే మళ్ళీ నిద్ర వస్తేదేమో, అవి లేకుంటే దూరం ఉంటే బాగుంటుందని నేనున్న రూమ్లో ఏవి కూడా దుప్పటి చెద్దరు అవి అన్నీ లేకుండా బయట రూమ్లో పడేసేవాడిని. ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకుండే తలుపులు వేసేసుకుంటూ డోర్ వేసేసుకుంటుండే ఇలా కూర్చుంటుండే. మీద పిరమిడ్ కట్టుకున్నా. ఈ పిరమిడ్లోకి వచ్చిన. మరి మీకు అప్పటికి పిరమిడ్ పరిచయం అయిందా? ఆ పిరమిడ్ పరిచయం అయినా అక్కడ చెప్తున్నా నేను. ఓకే. పిరమిడ్ పరిచయం కాకముందు ప్రశాంతమైన శూన్య స్థితికి పోయినా ఆ విధంగా జరిగింది. ఎన్ని గంటలు చేసేవారండి? ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అంటే పిరమిడ్ పరిచయం అయిన తర్వాత కాదు, పరిచయం కాకముందు 1 గంట ఇట్లా గంటలు లెక్క పెట్టుకుంటారు. ఒక్కోసారి ఎంతసేపు కూర్చుంటుంటేనో తెలియకుండే. గంట 2 గంటల దాకా మా అమ్మ వచ్చి ఇలా చూస్తుండే. చూసేవారికంటే ఆడు ఇంకా పూజ మీద కూర్చున్నాడు, ఇంకా లేపద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని వచ్చేస్తుండే అన్నట్టు. లేచినాక అమ్మో నేను 2 గంటల దాకా కూర్చున్నానా ఇలా అప్పుడు అనుకునేవాడు. పొద్దున పూజ మీద కూర్చున్నా, ఇప్పటిదాకా కూర్చున్నానా, డిస్టర్బ్ అవుతుందని లేవకుండే, ఇంతసేపు చెయ్యాలని తెలియకుండే. ఆ విధంగా జరిగింది. ఈ పిరమిడ్ ధ్యానం తెలిసిన తర్వాత 2x2 పిరమిడ్ కట్టుకున్నాం మా తలపై. అది మీద గోడ కట్టేసి ఆ పిరమిడ్ కింద కూర్చుంటుంటే, పిరమిడ్ కింద కూర్చున్న తర్వాత ఎన్ని రోజులు ఎంతసేపు అనేది నేను లెక్క అని అనుకుంటే
అలా డేట్ రాసుకొని చేసిన రాత్రి 10 గంటలకు కూర్చున్నా నా స్టార్టింగ్లోనే. అంటే అంతకుముందు చేసిన దాని బలంతో ఎట్లనా రాత్రి 10 గంటలకు కూర్చుంటే మస్కుల 4 గంటల వరకు నిటారుగా కదులకుండా కూర్చున్నా. నా ఆ తపన అది 4 వరకు 4 వరకు. ఎప్పుడన్నా బయటకు వచ్చి మబ్బ వచ్చినట్టు నిద్ర వచ్చినట్టు అయితే దుప్పట్లయితే దగ్గర పెట్టుకోకుంటే అవి పడుకుంటే దగ్గర ఇదైతే ఆ చలికాలంలో కోటు ఉండాలా, చెద్దరు ఉండాలా, అన్ని ఉండంగా చలి పెట్టే ప్లేసు లోపల కూడా టైం లోపల కూడా వీటిని దూరం పెట్టి ధ్యానం చేసిన. ఎప్పుడన్నా నిద్ర వస్తే అక్కడికి పోయి ముఖం కడుక్కొని మరి తూడ్చుకుంటే ఎంబటి ఆరిపోతుంది కదా, తూడద్దు చల్లగుంటి ఇంకా చేసేపు ఎక్కువసేపు కూర్చుంటా అని అలా ఎందుకంత సంకల్పం పెట్టుకున్నారు. ఆ 41 రోజు చేసిన సాధనే ఈరోజు నాకు చదువు అంటా కదా, అది రాకపోయినా కూడా ఈరోజు వేలు కదా లక్షల మంది పోలీసు వాళ్ళు కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ పెద్ద పెద్ద ఆఫీసులలో కానీ అలా వింటున్నారంటే ఆ రోజు పవర్, ఆ పత్రిక ఇచ్చిన పవర్, ఆ గొప్ప వరం ఈ రోజు వరకు సాగుతూనే ఉన్నది. మరి అసలు పిరమిడ్ ధ్యానం గురించి మీ మాటల్లో చెప్పండి. పిరమిడ్ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు పిరమిడ్ వల్ల లాభం ఏంది, ఎట్లా ఉంటుంది లాభం అంటే నేను కూడా స్టార్టింగ్లో ఇదే అనుకున్నారా, నిజమేనా ఇది నిజంగా అంత పాజిటివ్ ఎనర్జీ గ్రోత్ అవుతుందా అనుకున్నారా మీరు? నేను అనుకోలేదు. ఫస్ట్ వాళ్ళకు ఎట్లుంటుంది లాభం అంటే వాళ్ళు కూడా చెప్పారు మేము ఇట్లా ఒక టమాటా పెట్టినాం పిరమిడ్ ముంగట ఇట్లా అని చెప్పారు. నువ్వు చెయ్యు, నీకు నచ్చితే చెయ్యు అన్నారు. నేను అనుకున్న క్యాప్ పిరమిడ్ అని ఎత్తికి పెట్టుకుని తీసుకొచ్చిన 2 పిరమిడ్లు తెచ్చిన. ఒకటి క్యాప్ పిరమిడ్ కింద ఒక టమాటా పెట్టిన, పక్కకు ఒక్కడే పెట్టిన. దాని కింద పెట్టింది వారం రోజుల్లో కుళ్ళిపోయింది, మన పక్కకు పెట్టింది వారం రోజుల్లో కుళ్ళిపోయింది. ఆ పిరమిడ్ కింద ఉన్నది 41 రోజు అట్లనే ఉన్నది. అందరికి చూపించిన, మా ఇంటి వాళ్ళకి చూపించిన, అందరికి చూపించిన, అట్లనే మంచిగా ఉన్నది. దాన్ని 41 రోజుకు కూర వండుకొని తిన్నాం, ఆ కూరలు వేసేసిన పప్పులా వేసుకొని తిన్నాం. అప్పటి నుంచి అనుకున్నా ఇంత సూపర్ ఉపయోగపడుతుంది ఈ పిరమిడ్ అనేది. ఆ రోజు నుంచి బలంగా నమ్మిన. ఇప్పుడు ఇంకో రకంగా చెప్పాలంటే మైక్ ఉన్నది అనుకో, మైక్ ఉంటే ఊరందరికీ 1000 మందికి వినబడుతుంది, మైకు లేకుంటే అక్కడ ఉన్న 10 మందికే వినబడుతుంది. ఆ పిరమిడ్ శక్తి అంత 3 అంతల విస్తరించి లోక కళ్యాణంకు ఈరోజు ఉపయోగపడుతున్నది. అంటే ఆ 3 అంతల శక్తి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పిరమిడ్ల శక్తి ఉన్నది. అండ్ మాస్టర్స్ చెప్పినప్పుడు మీరు నమ్మలేదు, కానీ మీరు డైరెక్ట్గా చూసి నమ్మి ప్రయత్నం చేసిన, అది అందరికీ చూపించాను. ఇప్పటికి కూడా చెప్తా పిరమిడ్లో చాలా అద్భుతంగా ఉన్నది. నీకు ఏదో దెబ్బ తగిలితే రక్తం గారితే ఇలా మంచిగా క్లీన్ చేసుకొని నీకు అనుకుంటే ఏమన్నా చేసుకోగాని పడుకునేటప్పుడు ఈ ప్లేస్ మీద ఇలా ఆ బాడీకి ఆడ ఉపయోగపడితే ఆడ ఇలా పిరమిడ్ పెట్టుకొని పడుకో, దాని ఎనర్జీ అది పనిచేస్తుంది అని. కడుపు నొప్పి ఉంటే కడుపు నొప్పి తగ్గిన వాళ్ళు ఉన్నారు. మా పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ వాళ్ళు ఏడుస్తూ ఉంటే అలా కడుపు మీద పడుకున్నప్పుడు పెడితే ఆ కడుపు నొప్పి తగ్గిపోయింది. పిల్లలు ఏడుస్తారు, చిన్న పిల్లలు ఏడుచుడు కడుపు నొప్పి గురించి ఏడుస్తారు, అది పెడితే తగ్గిపోయింది. అది ఆ విధంగా. అంటే మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే పెట్టి చూస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి మీరు అనుకుని పెట్టారా? అంటే మొత్తము ఆ బుక్కుల వల్ల చెప్పడము, ఈ ప్రతిసారి వినడము, అందరు అనుభవాలు చెప్పడము, ఇవి వింటుంటే కాకపోతే అడిగితే అడగలేదు, ఎక్కువ శాతం అయితే అడగలేదు. 100కి ఒక్కోళ్ళకి పర్సనల్గా అడిగితే నాకు రిజల్ట్ వచ్చింది కదా, అడుగుడు ఎందుకు, ప్రయత్నం చేయాలి, మనది మనం ప్రయత్నం చేయాలి. ఎవరో చెప్పిండ్రని ఎందుకు, మనకు అంతా చెయ్యంగా కూడా రిజల్ట్ రాకుంటే అప్పుడు ఆ పక్కల దాకా అడగచ్చు. మన ప్రయత్నం అయితే చేయాలి, సత్యం లేనిది ఎవరు చెప్పరు కదా, ఇలా అనుకునేవాడిని. ముందు అసలు మనం ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయితే నలుగురికి మనం చెప్పొచ్చు ఇలా జరుగుతుంది అని చెప్పి. మరి ధ్యానంలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఆలోచనలు అనేవి వచ్చేవి స్టార్టింగ్లో ధ్యానంలో ఉన్నప్పుడు? అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం అనుకోండి, మనకు అదే టెన్షన్ ఉంటుంది మైండ్లో. కొంచెం గ్రాడ్యువల్గా రాను మనకు ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి. సో మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, లేదంటే మీరు ఎంతసేపటికి నిజానికి ఆత్మభావంలోకి వెళ్ళేవాళ్ళు? ధ్యానంలో ఉన్నప్పుడు నా అనుభూతి ఒక ఆనందము, ఆ సంతోషము, ఆ పట్టరాని సంతోషం, ఆ ఆనందాలు బయటకు వచ్చి మా పిల్లలకు కానీ మా వాళ్ళకి కానీ చెప్తూ మళ్ళా పక్క కూర్చుండి బాగా అబ్జర్వ్ చేసినవని ఆలోచించేవన్నీ
ఇంత అద్భుతమైంది, ఎంతమంది బాధలతోటి కష్టాలతోటి ఉన్నారు వాళ్ళకు పంచాలి, అందరికి వెళ్ళాలి, ఏ అమ్మాయి ఏ అబ్బాయి బాధపడకూడదు, జ్ఞానం లేక ఎంత కొట్టుకుంటారు ఎంత బాధలతోటి ఉంటారు వాళ్ళకి ఇంత ఉపయోగపడుతుంది అని ఒక గొప్ప సంకల్పం తీసుకొని వీలైనంత మటుకు ప్రతి వ్యక్తికి ఈ ధ్యానం అందాలి, వాళ్ళు వింటారా వినరా, మన ధర్మం మనం చెయ్యాలి, మనం చెప్పేది మనం చేయాలి అని వినకపోయినా ప్రతి ఇంటింటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, గుడిసెకి వెళ్ళిన రోజులు ఉన్నాయి, స్కూలు కాలేజీ హాస్టలు వాళ్ళు సార్లు తిట్టిన రోజులు ఉన్నాయి. నడు నువ్వు నడు ఏం చెప్తావు మాకే వచ్చి చెప్తావా అన్న రోజులు ఉన్నాయి, బయటకు నువ్వుకే అద్దు అని అన్న రోజులు ఉన్నాయి. అద్దానంగా కూడా మళ్ళా లోపల అంటే ఈడ ఓళ్ళు చేసేది మంచి పని కాబట్టి తిట్టిండ్రనుకో, మా అమ్మ చూసిందే నాయన తిట్టి వాళ్ళని చూసి రాళ్ళు ఉంటే తిడతారు, ఏటికి అంత బతిమిలాడు అంటారు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తా. ఒక్క ప్రిన్సిపాల్ ఒక్కైనా ఒప్పుకుంటే 300-400 మంది ఉంటారు, ఆయన ఒక్కైనా ఓకే చెప్పు అంటే ఈయనకి చివరికి కాళ్ళు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉత్తగా అయినారు అంటే ఇప్పటిదాకా సందర్భం వచ్చిందని చెప్పిన. ప్రిన్సిపాల్ ఒక్క రూములు ఉంటాడు కదా, ఆయన దగ్గరికి పోయి ఆఖరికి కాళ్ళు పట్టుకుంటే ఏందయ్యా గింత బతిమిలాడు అని ఇచ్చిండు. ఇచ్చినాక నా క్లాస్ విన్న తర్వాత నేను చాలా మిస్ అయిపోతుంటే, అసలు ఇట్లానే అనుకునే ధ్యానం గురించి చాలా తెలుసు అందరూ చేస్తారు కానీ నేను చాలా మిస్ అయిపోయినా అని అన్న ప్రిన్సిపాల్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు స్కూల్స్లో కాలేజెస్లో కంపల్సరీగా కాసేపు మార్నింగ్ టైంలో ధ్యానం చేయండి. ఇప్పటి విషయం కాస్తే నా క్లాసులు ఎట్లుంటాయంటే 3 నెలల ముందే బుకింగ్ అయిపోతాయి షెడ్యూళ్ళల్లో. రేపు రానగానే అంత లిస్టులా లేకుండా అన్నీ మొత్తం ముందే టైములు అన్నీ రాసేసుకున్నవి ఉన్నాయి. ఇగో ఇప్పుడు యోగా డే వస్తుంది, నిజామాబాద్ టైం ఇచ్చేసిన ఇట్లా అన్నీ 2-3 నెలల వరకు డేట్లు అయిపోతాయి. ఇప్పుడు మొన్న నుంచి కొంచెం తక్కువ ఇస్తున్నా, అంత దూరం ఇచ్చి ఎవరైనా అనుకూలమైన సమయంలో ఇవ్వలేకపోతున్నాని టైములు జరుపుతున్న దగ్గర చేస్తున్నా కానీ 3 నెలల ముందు బుకింగ్ అయిపోతాయి అంటే అయిపోయాయి. అప్పుడు నా పర్సనల్గా పోయి నేను అడిగినా, ఇప్పుడు నేను అడగడం కాదు, వాళ్ళు ఇచ్చి వాళ్ళే ఫోన్లు చేసి పిలిపించుకోటారు. పోలీసు వాళ్ళు కానీ స్టేషన్లలో కానీ స్కూళ్ళల్లో కానీ వాళ్ళే పిలిపించుకుంటారు. ఓకే అండి. మరి ధ్యానం చేయక ముందు సాయిల్ గారు ఎలా ఉండేవారు, ధ్యానం చేసిన తర్వాత సాయిల్ గారు ఎలా ఉండేవారు? ధ్యానము భక్తి విషయం కలిపితే అసలు నాకు నేను ఒక పిచ్చోళ్ళ లెక్క చూసిరు మా ఇంటి లోపల. అసలు ధ్యానము భక్తి తెలియనప్పుడు ఎంత తెలియని వ్యక్తి లెక్క అంటే, మా ఊరు దండోరిచ్చి చాటింపు చేస్తే మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఏం చెప్పిర్రు అని బయట అడిగేస్తే నీకు తెలియదురా ఊకో తమ్ముడు చెప్తాడు అంటుండ్రి. అంత నా మాట నమ్మకుండ్రి, పీస అసలు ఏం తెలియదు, తమ్ముడు చెప్పిందే కరెక్ట్, నీకు ఏం మాట్లాడరాదు అని. తమ్ముడు కొంచెం చదువుకున్నాడు, మరి ఎక్కగా కూడా కాదు కానీ అది మాట నమ్మేవాడు, నా మాట నమ్మకుండ్రి. ఇప్పుడు నా మాట తమ్ముడే కాదు అసలు ఎవరైనా మా అన్నదమ్ములలో కానీ అందరూ ఇలా చెప్తే వాళ్ళు లీలమైపోతారు. అప్పటి జీవితం ఇదే భక్తి ధ్యానం ఇది లేకపోతే ఆ రోజు ఈ సాయిలు కాదు కదా, జీవితమే కాదు అది అలా ఉండే వ్యక్తిని. అసలు అదంతా ధ్యానంతోనే సాధ్యమైంది, ధ్యానంతోటే సాధ్యం. ఇప్పుడు ఎంతసేపు చేస్తున్నారండి ధ్యానం? ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఏదైతే 41 రోజు రాత్రి 10 గంటలకు కూర్చుంటే మస్కులో 4 గంటల వరకు నిటారుగా అసలు ఎట్లా కూర్చున్నో ఆ ఏ శక్తి నాకు సపోర్ట్ చేసిందో ఎలా చేసిందో తెలియదు. ఇప్పుడు అంత సమయం ఇస్తలేను, ఎందుకంటే అసలే చేయలేను అంటే 2 గంటలు చేస్తా, పొద్దున గంట రాత్రి గంట చేస్తా. టైం ఉన్నది అనుకో 3 గంటలనే చేయాలి ఖచ్చితంగా. మనిషి అన్నప్పుడు ధ్యానం 3 గంటలు చేస్తే అది కరెక్టు. ఇంకా నీకు సంబంధించిన ఏమైనా బాడీలో ప్రాబ్లం కానీ ఇతరుల వ్యక్తులకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నదంటే అలా ప్రాబ్లాలు బట్టి చెప్తాను. 3 గంటలు చేయు, 6 గంటలు చేయు. అసలు బ్రతకని క్యాన్సర్ ఉన్న వ్యక్తి, నేను బతకనుకున్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వ్యక్తులకు కూడా ధ్యానం చేయించిన, వాళ్ళు కూడా బతికిన. 9 గంటల ధ్యానం కూడా చేయించిన. నేను కూడా 3 గంటలు చేస్తాను. మీకు సమయం అసలే చేయలేదంటే 2 గంటలు పక్క. సమయం దొరికినప్పుడల్లా ధ్యానం 3 గంటలు లేకపోతే ఆ ధ్యానంలో ఎక్కడ ప్రయాణం చేసినా నిన్న రాగా 2-3 గంటల ప్రయాణం కాబట్టి రాగానే 2 గంటలు ధ్యానం అయిపోయింది బస్సులో. ఓకే, అంతే. ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తారు, కళ్ళు మూసుకోవడమే. సాయిల్ గారు మీరు పెద్ద చదువుకోలేదన్నారు, మరి మీరు అసలు ఎటువంటి బుక్స్ చదివేవాళ్ళు, లేకపోతే బుక్స్ చదవటం ఇంట్రెస్ట్ ఉండేదా, లేకపోతే ఎట్లా? మీకు ఏమైనా నచ్చిన పుస్తకాలు అనేవి ఏమన్నా ఉన్నాయా? నేను బుక్స్ చదవలేను కానీ
ఇతరులకు ఉపయోగపడతాయి, చదివే వాళ్ళకు ఉపయోగపడతాయని ఒక 2000 బుక్స్ తీసుకొచ్చి మా ఇంట్లో పిరమిడ్లో పెట్టాను. ఓ చాలా గ్రేట్ అండి. ఎవరన్నా చదివి మళ్ళా నేను అంతకుముందు కొన్ని ఒక 1800 బుక్స్ పంచిన, నా సంతం 1800 బుక్స్ పంచిన. మామూలుగా మా ధ్యానంకి వస్తే శాకార బుక్కులు పంచిన, మామూలుగా ఇంకా భక్తి పరంగా ఉన్నాయి అలా పంచిన. నాకు ఆ బుక్కులలో నచ్చింది ఒకటి ఏంటంటే మ్యాజిక్ పుస్తకం అనేది బాగా నచ్చింది. అందులో మన పిరమిడ్ సొసైటీలో అన్నీ ఉన్నాయి. ఒక యోగి ఆత్మకథ ఉన్నది, రామ్తా. మ్యాజిక్ బుక్ ఎందుకు ఇష్టం మీకు? మ్యాజిక్ బుక్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అది? అందులో మీకు నచ్చిన సారాంశం ఏంటి అసలు? నేను అసలు ఆ బుక్లో ఏం నచ్చింది అంటే అసలు చదివే రాకుండా మళ్ళీ ఇది ఎట్లా చదివినరు ఇది కూడా మీకు డౌట్ రావచ్చు. నేను స్కూల్ పోలే, స్కూళ్ళల్లో నేర్చుకోలే, మామూలుగా వచ్చిన పేపర్లలో చదవడము, పుస్తకాలు మామూలుగా చదవడం ద్వారా ఇప్పుడు మీరు ఎలా చదువుతారో మీరు ఒక చూసి 10 నిమిషాలు చదివిర్రు అనుకో, నేను అదే ఒక పేపర్ మీరు 10 నిమిషాలు చదివితే నేను గంట సేపు అయినా అది చదవగలుగుతా. తీరం ఒక్కొక్క అక్షరం చదవడం ద్వారా అలవాటు అయిపోయి అది మ్యాజిక్ పుస్తకంలో చదివిన. సీక్రెట్ మ్యాజిక్ అని ఉన్నది. ఆ మ్యాజిక్ పుస్తకంలో ఏం నచ్చింది నాకు బాగా అంటే క్షమ గుణం అనేది ఉన్నది. క్షమించాలి. ఎంత వ్యక్తి అయినా ఎలాంటి వ్యక్తి అయినా క్షమాపణ కోరుకుంటే ఎవరైనా క్షమిస్తారు. మనిషి అజ్ఞానంతో ఒకసారి పొరపాటు అయినా తెలకముందు తప్పు చేయడం తప్పు కాదు, తెలిసి తప్పు చేయడం తప్పు. పేదవాడిగా పుట్టుడు తప్పు కాదు, పేదవాడిగా సావడం తప్పు. పుణ్యం చేయకపోయినా సరే పాపం అనే చేయకుంటుంటే పుణ్యం చేసుకున్నట్టే. ఆ విధంగా మంచి మాటలండి. ఆ విధంగా ఆ మంచి మాటలు అలా క్షమగుణం ఉన్నది. ఆ క్షమగుణముని బాగా నేర్చుకున్నా. ఎవరిని క్షమించాలి, మనిషి ఎక్కడ దూరం అవుతాడు, వాడు మిత్రుడు, వీడు శత్రువు, వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అనడం ద్వారా దూరం అవుతాడు. అసలు ఈ భూమి మీద శత్రువులు అనేవాళ్ళే లేరు, అందరూ మిత్రువులే. అందుకోసమే ఆ క్షమగుణం అని ఉన్నది. ఆ క్షమగుణాన్ని పట్టుకున్నా. నేను కూడా నా ఊళ్ళో ఎంతమందికి అయితే నేను చెడ్డవాళ్ళు అనుకున్నాలో నేను ధ్యానం చేసి ఇలా చెప్పాను. నా మనసులో వాళ్ళని ఇన్వైట్ చేసుకొని, ఆ పేరుని ఇన్వైట్ చేసుకొని, ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలిసి తెలియక నీకేమన్నా ఇబ్బందులు పెట్టి ఉంటే, నీకేమన్నా బాధలు పెట్టుంటే నన్ను క్షమించు ఆత్మ, క్షమించు ఆత్మ, క్షమించు ఆత్మ అని క్షమగుణంతో అడగడం ద్వారా నాకు మాట్లాడని వాళ్ళు కూడా వాళ్ళు బైసాబ్ అని మాస్టర్ అని పలకరించిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా గ్యారంటీ చెప్తా. ఎందుకు చెప్తా అంటే నేను ఆచరించిన కాబట్టి, అలా జరిగింది కాబట్టి అలా చెప్పేయగలిగాను. పత్రిజీ గురించి ఒక పాట పాడమంటే 2 ముక్కలు వాడతా. తప్పకుండా పాడండి. మేము అవును మీరు పాటలు పాడతారని తెలుసు, నేనే అడుగుదాం అనుకుంటున్నాను, మీరే చెప్పేశారు. పాడండి. నేను చదువుకోకుండా ఒక 2-3 సంత పాటలు కూడా ఒక 3-4 గట్టిన. పత్రిజీ అనురాగా మంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. దీనహీన మానవులకు శౌర్య రసము నింపినావు, గతి తప్పిన మానవులకు గమ్యము చూపించినావు. నీ వెలిగించిన జ్ఞాన జ్యోతి ఆరిపోనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పల్లె పట్నాలకు అద్దులు చెరిపేశావు, సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించినావు. స్వాధ్యాయ పరివారము సాటి లేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగా మంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. తల్లిదండ్రుల ఆచార్యం అతిథీలందరితోనూ కడవరకు మనను ధరణి గొప్పదన్నావు. నిన్ను గన్న ఈ ధరణి ధన్యమైనది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. విదేశాల్లో మన సంస్కృతి శంఖము పూరించినప్పుడు నవయువ ఆరంభానికి నందిగీత సాటినావు. విశ్వమే మీ ముందర తల వంచుచున్నది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. బాలలమ్మేమంతా బలుమారు తిరుగుచుంటే ధ్యానమని కేంద్రములో సుజ్ఞానుల చేసినావు. తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగా మంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. ఎంత చక్కగా పాడారండి ఒక్క పాటలో. నిజంగా పత్రిజీ గారితో అంటే పత్రిజీ గారి మీద మీకున్న అభిమానము కానీ అసలు ఎంత బాగా మాటల్లో వర్ణించారు. నిజంగా చాలా చక్కగా పాడారండి. ఓకే, మరి పత్రిజీ గారి విషయాలకు వస్తే ధ్యానం మీకు
మెల్లమెల్లగా అలవాటైన తర్వాత పత్రిజీ గారిని కలవటం జరిగిందా, లేకపోతే ధ్యాన కేంద్రాల్లో ఆయనతో మీట్ అవటం జరిగిందా, ఆయన ధ్యానం గురించి ఎటువంటి వాక్యాలు మీకు చెప్పేవారు, ఆ విషయాలు చెప్తారా? ఇట్లా పత్రితోటి మనకు అంత టైము సార్ తోటి కూడా కలవడము అంత జరగలేదు. సార్ తోటి కలవడము, సారు ఏదన్నా ఒక ప్రోగ్రాంకి వస్తే ఆ జనంలో కూడా నేను అంత పర్సనల్గా కలవకుంటే మామూలుగా దూరంగానే ఉంటుంది. సారు పర్సనల్గా ఎప్పుడు టైం ఇస్తాడు, రాత్రి పడుకునేటప్పుడు టైం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ సమయం గడిపేవాడిని సార్. అప్పుడు కూడా ధ్యానం గురించే మాట్లాడుకునేవారా? ఇక అంతే ఇక, ఎందుకంటే ధ్యానము దానికి మించింది లేదు. ధ్యానం గురించి మాట్లాడేవాడిని, ధ్యానం గురించి అడిగేవాడిని. నేను ఇలా క్లాసులు చేసిన సార్, ఇలా చేసిన సార్, ఇలా చేసిన అంటే ఇంకా సపోర్ట్ ఇట్లా రా అంటుండే, ఇట్లా కూసుండ పెట్టుకుంటుండే, భుజాన చేతి వేస్తుండే. సార్ నేను ఉయ్యాలలో ఊగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సారు నేను ఒక దగ్గర అలా కూసుండే అలా ఊగినవి కూడా ఉన్నాయి. అలానే సందర్భము విషయం ఎక్కువ శాతం క్యాషిట్లు, మన అప్పుడు క్యాషిట్లు ఉండే, సిడీలు అంటుండ్రు కదా, అవి ఉండే. తర్వాత ఇక యూట్యూబ్లోనే చూసుడు అయింది. అప్పటి క్యాషిట్లు కూడా అట్లనే ఓరబెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు క్యాషిట్లు అవసరం లేదు, మామూలుగా ఇట్లా ఒక లింక్ పంపిస్తే టీవీలో చూస్తున్నాం. అప్పుడు క్యాషిట్లు లేకుండే, దాంట్లోనే ఎక్కువ చూసిన. మీ ధ్యాన ప్రచారాల గురించి చెప్తారా? ధ్యాన ప్రచారము అంటే నేను ప్రతి ఇంటికి, ప్రతి స్కూల్లో, కాలేజీలో, హాస్టళ్లలో డైరెక్ట్ వెళ్ళేవాడిని. ఇంట్లోకి వెళ్తుంటే వెళ్ళే ముందు ఒకటి అంటుంటే, నాకు ఒకటి విషయం ఏంటంటే, ఎవరైనా ఇది నేను చేస్తేనే అవుతున్నదంటే ఏదో ఒకరోజు చిత్త అవుతాం. నేను కాదు, ఆ దైవం, ఆ పరమాత్ముడు, నా లోపల ఉన్న ఆత్మశక్తి, పుడమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశం, ఈ పంచభూతాలు నా లోపల ఉన్నాయి. నా లోపల ఏవైతే ఉన్నాయో అవి బయట ఉన్నాయి. అవిడి ద్వారా జరగాల, నా ద్వారా జరగద్దు. లోక కళ్యాణం అవిడి ద్వారా జరగాలని ఒక బలమైన కోరికతోటి, సంకల్పంతో నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అన్నిటికీ ఇన్వైట్ చేసుకొని వెళ్తుంటే, వెళ్ళే వారికంటే అక్కడ అందరూ కూడా ఎక్కువ సహకరిస్తుర్రు. నాకంటే ముందు ఆ పత్రిజ పోయిండేమో, వాళ్ళు రండి సార్ అన్న రోజులు ఉన్నాయి మళ్ళీ. అలా కూడా దాంట్లో ఒక అనుభవం ఏంటంటే, నా స్టార్టింగ్లో అంతకంటే ముందు మా జలాల్పూర్ అని ఒకటి ఉంది, చిన్న నాకు జరిగిన సంఘటన. చెప్పండి. జలాల్పూర్ అని ఉంది. అయితే నాకు అప్పుడు ఏంటంటే, స్టార్టింగ్లో నేను ఒక సమయం ఇచ్చినట్టు ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే, నా కోసం కొన్ని 1000 మంది వెయిటింగ్ చేస్తారు. సార్ క్లాసు అని చెప్పంగానే ఎక్కడైనా వెయిటింగ్ చేస్తారు. అందుకోసం టైం ఇచ్చిన. సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన. నాకు 2 స్నేహితులు ఉంటారు. వాళ్ళకు ఒక వ్యక్తి దగ్గరికి పోయేవారికంటే ఇప్పుడు 3 గంటలకి పోయి ఏం చేస్తాము, సాయంత్రం వెళ్తే అయిపోయా, గంటల వెళ్ళచ్చు, మనం అర్ధ గంటల 10 నిమిషాలలో బండి మీద పోదామంటే ఆగిపోయినా. సరే అని సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన. ఆయన ఏమన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు, ఇంకోసారి ధ్యానము భక్తి మా ఇంటికి రాకు, నాకు ఉన్నడే ఒక కొడుకు, వాడు చచ్చిపోతే మీరు 4 అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా 3 ఉంటారు, ఆ గుట్టలకి వెళ్ళిపోతే గుడ్డెంగులు అవి ఇవి ఉంటాయి, నేను పంపి అన్నారు. నా స్టార్టింగ్లో అది 92 ఆ టైంలో అంత మన. అయితే సరే అని ఇంకా రెండో వ్యక్తి దగ్గరికి పోయినా. అయినా కూడా అంతే అన్నాడు, నేను కూడా రాలేను, నేను కూడా మా తల్లి కొక్కొని అని. ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్షిప్. నేనేమనుకున్నా, వీళ్ళు రామంటే నేను అప్పుడే వెళ్ళేవాడిని కదా, సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే. అదేవిధంగా నేను ఒక 15 ఏళ్ళు సైకిల్ మీదనే ప్రయాణం చేసిన. ఆ పరమాత్ముడు ఘోరం అనిపించిందేమో, ఒక బైక్ కొనిచ్చిండు. ఆ బైక్ మీద ప్రయాణం చేసిన, వాననక వర్షం అనక ఎండనక ఇప్పటికైనా అలాగనే ప్రయాణం చేస్తూనే ఉంటా. లోక కళ్యాణంకి పుట్టిన మనం చేయకుంటే ఎవరు చేస్తారని దేవుడు ఘోరం అనిపించిందేమో. ఇప్పుడు కారు కొనిచ్చిండు పరమాత్ముడు, ఇప్పుడు కారు మీద ప్రయాణం చేస్తూ ఉన్నా, వీలైనంత అటు వెళ్తున్నా. అలా నేను చేసి ఆ టైంకు బయటకు వెళ్ళిన. సైకిల్ తీసుకున్న, వాళ్ళిద్దరు రామన్నారు కదా. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మా అమ్మ అన్నది, ఏం రా ఆడికి రా అంటే, ఇట్లా మీటింగ్ ఉన్నది జలాల్పూర్ పోతున్నా అంటే, ఒక్కూడ వెళ్తున్నావా అంటే, ఇక వాళ్ళ 10 మంది ఉన్నారని అబద్ధం చెప్పిన. మా అమ్మ పంపేది. ఎందుకంటే అంతకు ముందే ఒక సంఘటన జరిగింది. గుడ్డెంగులు అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా? అది వెలుగుబంటి సాయంత్రం 6 అయిందంటే ఆ రోడ్డు కూర్చుంటాయి అన్నట్టు, అవిటిని దాటేసిపోవాలి మనం. ఆ రోడ్డు తప్ప ఎవరికి లేదు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రోజు గజగజ ఇట్లా అనుకున్నా, ఎవరు రాకొచ్చిరని. సాయంత్రం 6 గంటల టైంలో 6 అయిపోయింది, 7 అవుతున్నది, ఏడ్చుకుంటా భయంతో. అప్పుడు స్టార్టింగ్లో, ఇప్పుడు మస్తు అంటాం, మస్తు ధైర్యం ఉండాలా, పుడతాం ఒకరోజు చచ్చిపోతాం ఒకసారి, ఎందుకు భయం అంటాం, చెప్పుడు వేరు. అదే మన ఇంట్లోనే కరెంటు పోయి ముఖాలకు కనబడకుంటే పిల్లి డబ్బు ఎత్తేస్తేనే ఏం పడ్డదు అని భయపడతాం.
అటువంటి సందర్భాల్లో కూడా నేను సైకిల్ పట్టుకొని వెళ్ళిన భయపడుకుంటా వెళ్ళిన టైంలో కొద్ది దూరంలో పోయినాక పిలిచిర్రు సాయిల్ బైసాబ్ ఆగు నేను వస్తున్నా అన్నాడు. దేవుడు అవసరం కన్నా ప్రత్యక్షమైతే వాళ్ళు ఉపయోగపడతారు అంటారు, వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తున్నారని ఎంబటి ఆపిన. ఆపంగానే వచ్చిండు. ఓళ్ళు మీరన్న మా పక్కకు చింతకుంట ఉంటుంది, చింతకుంట అన్నాడు. యాడికి అంటే జలాల్పూర్ అన్నాడు. నేనే ఊరికి పోతే ఆ ఊరికి వస్తా అంటున్నాడు. నాకు ఎంత దేవుడు అదృష్టం కలిగి ఇచ్చినట్టు నాకు సపోర్ట్. వాళ్ళిద్దరు రాకపోయినా వాళ్ళు వస్తున్నారు అనుకున్నా. సైకిల్ మీద ఎక్కించుకున్నా. మా ఊరు నుంచి ఆ ఊరు వరకు 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కిన. ఊరుకు దగ్గర పోగానే జలాల్పూర్ 10 కిలోమీటర్లు అయిపోయింది. ఊరుకు దగ్గరికి పోగానే అది ఎప్పుడు రాత్రి 7-8 అవుతుంది. భయపడుకుంటూ పోయినా. ఎందుకు అంతకుముందే గుడ్డెంగులు ఉంటాయి, అది భయం. అంతకుముందే మా పొలాల పడ్డది గుడ్డెంగు కరెంట్కి తగిలి, అది భయమే. ఎప్పుడైతే ఆ ఊరు ఇలా పక్కకు ఉన్నది సైకిలు ఇట్లా వాగొచ్చింది. వాగులో దిగినాం. దిగంగానే మళ్ళా సైకిల్ ఎక్కది కదా, నేను దిగిన. దిగంగానే ఆయనే దిగాను. నేను రాను అన్నాడు. అదే రావు అన్న. ఇట్లా మలికి చూసిన మాయమైపోయాడు. అప్పుడు ఇప్పటికి చెప్తే రోమం పులకరిస్తుంది. అరే అసలు ఆయన ఎవరు, ధోతి కట్టుకున్నాడా, పైంట్ తోడుకున్నాడా, అసలు ఏంది అని విచిత్రమై ఆ రోజు నుంచి ఆయన ఏదో ఒక రూపంలో ఇప్పటికీ అది గుర్తుకొస్తే అరే నా బాధలు చెప్పుకుంటుంటే నేను ఇట్లా అములుకుంటుంటే కవిగిలుచుకుంటుంటే తర్వాత అనిపించింది ఇటువంటి సిచ్యువేషన్ తెలియదు కదా అసలు ఏంది అని. ఒక మనిషి రూపంలో ఆయన ఎక్కి అలా మాయమైందంటే నేను కూడా నమ్మని పరిస్థితిలో బాగా అబ్జర్వ్ చేసిన. ఇంత సపోర్ట్ నాకు ఆయన పరమాత్ముడా, నా ఆత్మ, నా దైవమా, ఏదే ఇంత సపోర్ట్ ఉండి నడిపియంగా నేనెందుకు చేయొద్దు. మనకు పట్టుదల అందరికీ భూమి మీద ఎవ్వరు బాధపడద్దు, ఎవ్వడు కూడా ఏడవకూడదు. అంటే ఈ ధ్యానం అందియాల, మన వీలైనంత మట్టుకు అందియాల. చివరికి నేను చెప్తూ వాళ్ళు వినకుంటే కాళ్ళు మొక్కి చేపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటారు సార్ అప్పుడు ఇట్లా చేసిన అని ఇప్పుడు అంటారు. సార్ నాకు గదే సంతోషం. అంతవరకు నేను చేసిన. మరి మనిషికి ఉన్న భావోద్వేగాలను అన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి ధ్యానానికి ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ధ్యానం చేస్తే ఏదైనా కావాలనుకుంటే నీవు అన్ని కోపము ప్రతీది కూడా వాళ్ళకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎలాంటి కోపాలు ఉన్నా, ఎలాంటి ద్వేషాలున్నా, ఎలాంటివి ఉన్నా అవన్నీ పోవడం కోసమే అసలు భక్తి అని ఒక మార్గం కానీ ధ్యానం అని ఇవన్నీ మహానుభావులు సృష్టించారు. కానీ నీకు అది పోకపోతే దానికి ఇక అర్థమే లేదు. ఖచ్చితంగా పోతాయి. అది అనుభవంతో చెప్తున్నాం కదా, ఓళ్ళో చెప్పింది కాదు, పుస్తకాలు చదివింది కాదు. అనుభవంతో ఖచ్చితంగా సహనం వస్తుంది, ఓపిక వస్తుంది, ఓర్పు వస్తుంది. మంచి చెడులకి తేడా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. మాట్లాడే మాట తీరు బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మార్పు వస్తుంది, ముఖంలో కళ వస్తుంది, చిరునవ్వుతో. నేను ప్రతి ఒక్క వ్యక్తి అంట ఎప్పుడు ఏడుపు ముఖాలతో ఉండద్దు, ఎవరితోటి మాట్లాడినా నవ్వుతూ మాట్లాడాలంట. అదే చెప్తా. నవ్వని వాడు రోగి, నవ్వేవాడు భోగి, నవ్విపించేవాడు యోగి. ఆ స్థితిలో ఉండాలి. అందుకోసమే ధ్యానం అనేది మనకు ఒక అండ. మనపై పడ సమస్యల బండ, చేసుకోల మనసు కాలికుండా, ప్రజల్లో ఉంటాం బంగారు కొండ. ధ్యానం చేస్తే ఉండదు మంట, నిత్యం చేయాలి 1 గంట. విశ్వశక్తి ఉంటుంది మన వెంట, పోటింది మనలోన పెంట, బ్రతుకుతాం 100 ఏళ్ళ పంట. బాగా చెప్పారండి. అది విశ్వం, ఆ కళ, స్థితి మన మునుగడం. యూనివర్స్ నుంచి మనం తీసుకోవాల్సిన పాజిటివ్ ఎనర్జీ అంతా ఏదైతే ఉంటుందో అదంతా ధ్యానంతో మనం సాధించగలుగుతాం. అరటిపండు తింటే అరటిపండు బేకొట్టు వస్తుంది, కారం తింటే కారం బేకొట్టు వస్తుంది. ఎలాంటి లోపలికి తీసుకుంటే అలాంటివి బయటకు వస్తాయి. ఏం తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం అనేది మన మీద మనకు ఆధారపడుతుంది. ఎక్కడ అంటే అక్కడ తిని, ఎక్కడ అంటే అక్కడ సమయం వృధా చేసి సమయాన్ని అలా చేయడం ద్వారానే మన ఎనర్జీ మనం డౌన్ అయిపోయి అలా ఇది అవుతాం. ధ్యానం గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళకి చెప్పడము, కొంత అవగాహన కల్పించడం అనేది ఒక రకం వే. అసలు తెలియని వాళ్ళకి, ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే ధ్యానం గురించి తెలుసుకోవాలి, లేకపోతే అసలు ధ్యానం అంటే ఏంటి అని చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ధ్యానం గురించి తెలుసుకోవాలంటే పెద్ద మనసుతో చెప్పేవారు. ఏమన్నా మర్చిపోయిన వస్తువులు ఉన్నాయనుకో, ఒకటి ఇప్పుడు పెన్ను పెట్టినాము, ఏదో పర్సు పెట్టినాము, కళ్ళకు అద్దాలు పెట్టుకున్నాం, బ్యాగ్ ఎన్నో మర్చినాం, దొరుకుతలేదు అంటే అప్పుడు పెద్దలు కూడా ఒక మాట అంటారు, కళ్ళు మూసుకోనన్నా ధ్యానం చేయి, ఆడ చేసుకున్నావు, ధ్యానం చేసుకో అంటారు. ఆ ధ్యానం ఈ ధ్యానం అంటుర్రు. ఈ విషయం ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఇప్పుడు
ఆ వస్తువు ఆడబెట్టిన ధ్యానం చేయి ఆడబెట్టిన ధ్యానం ధ్యానం అన్నది అప్పుడు తెలియదు కానీ ఆ ధ్యానం గుర్తు తెచ్చుకో అంటారు. ధ్యానం అనే మాట వాడకపోయినా ఇప్పుడు కాదు, అప్పుడు అంటుండ్రి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకో, ఎక్కడ పెట్టావు నీకు గుర్తు వస్తుందని. మేము ఆ మాటను ధ్యానం చేసుకోనా, ధ్యానం చేసుకో అంటారు. ధ్యానం అంటే కళ్ళు మూసుకుంటేనే ధ్యానం అని ఇప్పుడు తెలుసు. అప్పుడు తెలియదు. అంటే మనిషి కళ్ళు మూసుకుంటేనే నీకు మర్చిపోయిన గుర్తుకు వస్తుంది అంటే ఎంత ప్రశాంతంగా రిలాక్సేషన్, ఎంత దానికి కనెక్ట్ అవుతాం. బాడీలో ఏ ఆవేశం ఉన్నా కదిలే సూదిల దారమే కదా, ఆలోచనలు ఉంటే జ్ఞానమే కదట. ఏ భావోద్వేగం ఉన్నా అవి అప్పుడు నువ్వు కళ్ళు మూసుకో ప్రశాంతంగా ఎలా చెప్పగలుగుతాము. ఎందుకు ఆ కొత్త వ్యక్తులకైనా పాత వ్యక్తులకైనా ఎవరికైనా చెప్పాల్సిందే. నాయన పుట్టంగానే పిల్లగాడు భూమి మీద ఎవరు ఉడకరు, టైం పడుతుంది. వీడు చెప్పంగానే వినడా విషయం. మన ధర్మం చెప్పాలి, ఇది మంచిది నాయన, ఇది జీవితంకు అవసరం నాయన, ఇది ఆనందాన్ని సృష్టిస్తుంది. ఈ జీవితం లోపల ఎన్ని సంపదలు అవి ఉన్నా కూడా మనకు రావు, కానీ వచ్చేది ఒకటి ధ్యానం మాత్రమే. ఆ మంచి మార్గమే, మంచి చెడు ఈ రెండే వస్తాయి. కాబట్టి నువ్వు దేనికి వెళ్ళాలా, రాముడు కావాలనుకున్నా రావణుడు కావాలనుకున్నా సర్వం నీ చేతుల లోపల ఉన్నది. సృష్టి పంచభూతాలు తప్ప, పుడమి వాయు అగ్ని జలము ఆకాశం తప్ప నువ్వు ఏది కావాలనుకుంటే అది నీ చేతుల్లో ఉన్నాయి. ఏదైనా మలుచుకోవచ్చు. సంకల్ప బలం ఉండాలి, దానికి ధ్యానం తోడు కావాలి. ఎలా అనుకుంటే అలా మన జీవితం మారుతుంది. నీ చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. నేను 10 నిమిషాలు ధ్యానం కూర్చుండి నేను అనుకున్నది జరగలేదు అంటే అలా కాదు. ఏనుగంత పాపం చేసి ఏలకంత ధ్యానం చేసి సరిపోలేదంటే సరిపోదు. పైకైనా దానికి సరిపోయేంత ఇది కావాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇడికి వెళ్ళి హైదరాబాద్కు పోవాలంటే 500-600 300-400 బస్సుకు పెట్టాలంటే, ట్రైన్కు పోవాలంటే 100 రూపాయలు పెడతా. అట్లనే నేను జరసేపు ధ్యానం చేసి నేను ఏం జరుగుతలేదంటే దానికి కాదు. వీడికి వెళ్ళి హైదరాబాదు నిజామాబాద్కి వెళ్ళి వీడికి రావాలంటే 2-3 గంటల టైం పట్టినప్పుడు, మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన అంతరంగంలో ప్రయాణం చేయాలంటే 2-3 గంటల టైం పట్టదే. కళ్ళు మూసుకోగానే శంకు చక్రం గద పట్టుకొని రారా బిడ్డ నీకోసం వచ్చిన దేవుడు నీకు శంకు చక్రం గద పట్టుకొని రాడు, సమయం పడుతుంది. ఖచ్చితంగా మాత్రం లాభం ఫలితం అనేది ఉన్నది ధ్యానంలో. స్లోగా అయినా సరే ఖచ్చితంగా ఫలితం అనేది అయితే ఉంటుంది. మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలన్నా, లేకపోతే శారీరకంగా మానసికంగా ఎలా అయినా సరే 2 రకాలుగాను సంతోషంగా ఉండాలి అనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ధ్యానం తప్పనిసరిగా అసలు ఇంకేం లేకపోయినా సరే ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు నువ్వు భూమి మీద బతుకుతున్నావు దేనికోసం, సర్వ సంపదలు అవి వస్తాయో రావో, కానీ ఫస్ట్ అయితే నీ ఆరోగ్యం నీకు కావాలా, అది ధ్యానం చేస్తేనే వస్తుంది. ఇది ఏ డబ్బుతోటి డాక్టర్ దగ్గర 4 రోజులు పోతే ఏ మందులు వేస్తే అప్పటి వరకే ఉంటుంది. కానీ ఇది మానసిక వ్యాధి అనేది మనిషికి ఒక రోగం అనేది గోళీలతోటి పోయేది కాదు. నీ లోపల ఉన్న ఏ కారణంతో వచ్చింది మనం తెలుసుకోవచ్చు, ఏ ఆలోచనతో వచ్చింది మనం తెలుసుకోవచ్చు. అదొక ధ్యానంతో సాధ్యం. ఫైనల్గా మా ప్రేక్షకులకి ధ్యానం గురించి ఎటువంటి సందేశం ఇస్తారో ఇవ్వండి. ప్రతి ప్రేక్షకులు కానీ ఎవరికి చెప్పినా ఏమి చెప్పినా, ఎందుకంటే సృష్టి ఒక మాత, ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ఆ ధ్యానంకు మించింది లేదు ఈ గుమ్మ. సాయిల్ గారు ధ్యానం గురించి చాలా చక్కగా వివరించారు. అసలు మీ జీవిత లక్ష్యం ఏంటండి? నా లక్ష్యం ఏమిటి అంటే, ఇప్పుడు పత్రిజీ ఉన్నాడు. పత్రిజీ ఈరోజు కొన్ని దేశాలకి ఎక్కడెక్కడో ఈ ప్రచారం ఏ విధంగా అయితే అందించిండో, నేను కూడా ఒక పత్రిజీ లాంటి ఈ సందేశాలు అని కానీ నేనంటూ అసలు ఈ ప్రపంచమంతా వ్యాపించే విధంగా ఈ సాయిలు మాస్టర్ అంటే కూడా అందరికి ప్రపంచం ఒక పత్రిక చేసినప్పుడు మనం చేయలేమా? మన లోపల అసంటి సాధన లేదా, అలాంటి శక్తి లేదా, అలాంటి పవర్ లేదా? మనమంటూ చివరికి ఒకరోజు ఏమైపోయినా కూడా ఈ ప్రపంచంకు అందే విధంగా ఆ రోజు రాముడు బుద్ధుడు జీసస్ వాళ్ళు మహానుభావులు ఎంత చేసినో మనమంటూ కూడా అలా చేసి మంచి మార్గం చూపించిపోవాలి. ఎలా ఉపయోగపడే మార్గం చూపించాలి. అబ్బా ఇది చేస్తే ఇంత అద్భుతమా అని అనడం కోసమే మనం చేయాల్సిన మార్గం. దాంట్లో ఒక అహంకారిగా రాకుండా ఉంటే అది సాగుతుంది అన్నట్టు. ఒకసారి శిష్యుడు ఉన్నాడట, శిష్యుడికి అహంకారం వచ్చిందట. నేను చేస్తే ఇదంతా జరుగుతుంది, ఇంత గొప్పది ఏమీ లేదు, అది నా వల్లనే జరిగిందని శిష్యుడికి రాగానే గురువు గారికి తెలిసిపోయిందట. బాబు ఇలా రా అన్నాడట. ఏంది అన్నాడట. ఇలా పోయేద్దామంటే నేనేమనుకున్నా అని, ఈ శిష్యుడు కూడా గొప్పవాడే, నేనేమనుకున్నా ఎందుకో పిలిచిండని అడవిలోకి వెళ్ళి తీసుకుపోయిండట. ఆ మాస చీకటి అర్ధరాత్రి వర్షం లోపల కుంభవర్షం కురుస్తూ ఉన్నది. ఆ వర్షం లోపల తీసుకుపోయిండట అడవిలకు. తీసుకుపోయిన తర్వాత ఈయనకు అనిపించిందట, నేనే గంటల కొద్ది ధ్యానం చేస్తున్నాను, నాకంటే గొప్పవాడు ఎవడు లేడని నేను అనుకున్నా. గురువుగారికి అర్థమైంది. ఇక్కడికి వచ్చేవారికంటే
గంటల కొద్ది కాదు, ఆయన ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నాడు, ఎన్ని గంటలైందో ఎన్ని రోజులైందో అని దగ్గరికి పోయి అడిగిందట. బాబు స్వామి లేవు నాయన, ఆమాస చీకటి అర్ధరాత్రి వర్షం లోపల ఇలా ధ్యానం చేస్తున్నావు, పేంత బురద అయిపోయింది, బట్టలు లేవు, వస్త్రాలు లేవు, కడుపు ఇట్లా అంటుకపోయింది, నీకేమన్నా సహాయం చేయగలమా అంటే ఆ యోగి లేచి అన్నాడట, 4 రోజులు బ్రతికిన 4 కల్పాల కోసం భోజనం ఎందుకు, బట్టలు ఎందుకు అన్నాడట. 4 రోజులు అంటావు, 4 కల్పాలు అంటావు, ఏంది నాయన అంటే అప్పుడు చెప్పినట 60 క్షణాలు కలిసి ఒక్క నిమిషం, మనందరికీ తెలుసు 60 నిమిషాలు కలిసి ఒక గంట, 24 గంటలు కలిసి ఒక్క రోజు, 128 గంటలు కలిసి వారం రోజులు, 365 రోజులు కలిసి ఒక సంవత్సరం, 35,000 నుండి 50,000 సంవత్సరాలు కలిసి ఇది ఒక్క యుగం, 4 యుగాలు కలిసి ఒక మహాయుగం, 14 మహాయుగాలు కలిసి ఒక మనవంతరం, 21 మనవంతరాలు కలిసి ఒక కల్పం, 4 కల్పాలు బ్రతికిన 4 కల్పాల కోసం భోజనం ఎందుకు, బట్టలు ఎందుకు నాయన అన్నాడట. మరి ఆయనకి ఏమన్నా 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు 2 చేయిలు ఎక్కున్నాయి. ఆయన మనిషి మహానుభావుడిగా మారిపోయాడు. నరాపిని కరిని కరేతో నరకు నారాయణ ఓజావు అంటారు. మనిషి చేయవలసిన చేస్తే చాలు, ఆయన నరుడే నారాయణుడు అని మానవుడే మాధవుడు అని పత్రి సూచించిండు. మానవుడు మన లోపలనే దైవం ఉన్నాడు, దేవుడు ఎక్కడనో లేడు, మన లోపల ఉన్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు నా లోపల ఉన్న దేవుడు బయటకు వెళ్ళిపోతే తెల్లారితే బాజ మోగుతుంది. మరి దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్న కొండలు ఉన్నాడు, కోనలు ఉన్నాడు, ఇక్కడున్నో ఉన్నాడు అంటుండు. భగవంతుడు సర్వంతరయామి, అంతటా నిండున్న పరమాత్ముడే. మరి నా లోపల కూడా ఉన్నాడు. అలాంటి భగవంతుడిని ఎప్పుడన్నా నేను కళ్ళు మూసుకొని, నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చి నేను కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి ఈ దేవుని చూడాలనుకున్నా కానీ ఎప్పుడన్నా నన్ను నేను చూసుకోవాలి, నాతోటి నేను మాట్లాడాలనుకోని ఏ రోజు అని అనుకున్నావా? అది కళ్ళు మూసి ఆ ప్రయాణం చేసి, ఈ రోజు లేకున్నా రేపు, రేపు లేకున్నా ఎల్లుండి, ఏదో ఒక రోజు నువ్వెవరో నువ్వు చూసుకోగలుగుతావు. అది ఆ ధ్యానం యొక్క గొప్పతనం. పత్రిజీ గారు చెప్పారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. మీరు ఎలా చేస్తారు? బెల్లం ఎవరు నోట్ చేసినా బెల్లం తీయగానే ఉంటుంది. పత్రిజీ వేసినా ఎవరు వేసినా ఆయన ఇచ్చిందే, ఆయన కాలి అగ్గిపుల్ల గీసి పెట్టిండు అంతే, అది అంటుకుంటా పోతూనే ఉన్నది. ఎక్కడి వరకు పోతుంది అది మనకు కూడా తెలియదు, ప్రపంచమంతా పారుకుంటూ పోతుంది. అలాంటిది కాకపోతే ఏడైతే ఆరిపోతున్నదో ఆడ మనం ఊపుతున్నామా లేదా, అదే శ్వాస మీద ధ్యాస. 24 గంటలకు 21,600 సార్లు మనం ఈ శ్వాసని పీల్చుకుంటాం. మాలంటాం జపమాల 108 పూసాలు ఉంటుంది. ఒక్కసారి మాలని వర్ణిస్తే 10,800 సార్లు మనం పీల్చుకునే శ్వాస నిమగ్నంగా మారిపోతుంది. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాడు, సీస మీద ధ్యాస పెట్టమన్నాడు. సీస మీద ధ్యాస పెట్టిన వాళ్ళు అందరూ చిత్త అయిపోయారు, శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళు యోగులు లెక్క మారిపోయారు. అందుకోసం ఎంతసేపు ధ్యానం చేసినావు కాదు, ఎంత మార్పు నీ లోపల స్టార్ట్ అయింది, ఎందుకు ధ్యానం చేసినావు అని కాదు, నేను చేసే ధ్యానం లోపల ఎంత మార్పు అనేది తెలుసుకున్నప్పుడే అప్పుడు ఇతరులకు నా సహనం అనేది ఎంత ఏర్పడుతున్నదో దాని మీద నీ ధ్యాస పెట్టు అని చెప్పిండు అన్నట్టు. చేయడం ముఖ్యం కాదు, ఎంతసేపు ఇన్నది ముఖ్యం కాదు. చెప్పంగా చీమలు ఉంటాయి, దోమలు ఉంటాయి, పక్కకుంటే పశువులు ఉంటాయి, కానీ నువ్వు ఏం ఆచరిస్తున్నావు, ఎంతవరకు ఆచరించడం ముఖ్యం. అది ఆచరించే వరకు ఎవరికి ఫలితం రాదు. మొక్కుకుంటా కూర్చుంటే ఏ ప్రయోజనం లేదు. అది ఆచరించినప్పుడే డాక్టర్ ఇచ్చిన గోళీలకు ఒక వ్యక్తి పసుపు కుంకుమ అగరబత్తులు వేసి రోజు మొక్కుతా ఉన్నాడట, వీడికి రోగం పోతుందా? అది వేసుకున్నప్పుడే జీర్ణం అవుతుంది. ఆ ధ్యానం అనే ఆ వజ్రం దానికి మించింది లేదు ప్రపంచంలో. అది నువ్వు పట్టుకో, గట్టిగా పట్టుకో. రోజుకి ఎన్నిసార్లు ఊపుతున్నావు, అదే శ్వాస మీద ధ్యాస ఎంతసేపు చేస్తున్నావు. 10 నిమిషాలు చేస్తున్నట్టే సరిపోదు. నీ వయసుకు అసలే ధ్యానం చేయలేదు అంటే పితామహ పత్రిజీ అంటాడు, నీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయి, రోజుకు 2 సార్లు చేయు అని. అంటే ఏదో 5 నిమిషాలు చేసి నాకు ఒక ఆమె అడిగింది, సార్ ధ్యానం చేస్తున్నా కానీ నాకేమో కనిపిస్తలేవు, ఏం జరుగుతలేవు అంటే 10 నిమిషాలు 5 నిమిషాలు కనపడాయి. చేయవలసింది చేస్తే రావాల్సిన ఫలితం వస్తుంది. ఫలితం కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టు, అర్థమైంది. అలాగని ఒక వ్యక్తి అడిగిండు, శాకాహారం గురించి అడిగారు కదా, అట్లనే ఎప్పుడైతే నేను అది తినా ఇది తింటున్నా ఇలా అంటున్నా, నేను బంద్ చేసిన ఇప్పుడు ఆరోగ్యంగా అయిపోయినా అంటే లోపట ఏదైతే ఉంటుందో దానికి పూర్తిగా దూరంగా ఉండు. ఈయనేమన్నాడు తెలుసా, నాకు అడిగిన వ్యక్తి, నేను శాకాహారిగా అయిపోయినా, మస్తు సంతోషం అయిపోయింది, మంతు ఆనందంగా ఉంటున్నా అన్నాడు. మేము సప్పట్లు కొట్టినాం. మేము చెప్పిన వాళ్ళు ఇక శాకాహారి అయిపోయినా అంటే సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ ఏమన్నాడు తెలుసా, నేను సంవత్సరం అయింది బంద్ చేసి కానీ ఉత్త షోరు మాత్రమే తింటున్నా, ముక్కలు తింటలేను అంటున్నాడు. అయ్యో, అది మన బంద్ చేసినట్ట కాదు కదా. అట్లా నువ్వు బంద్ చేయడం అనేది దానికి నీ లోపల పూర్తిగా తెలుసుకో. ఒక జీవిని హింసిస్తున్నా, ఆ బాధ నా బిడ్డకో నా కాలుకో దెబ్బ తగిలితే నాకెంత బాధ అవుతుంది, పూర్తిగా ఒకసారి అబ్జర్వేషన్ చేయి, దాని గురించి తెలుసుకో. నువ్వు బంద్ చేయమని నేను బంద్ చేయడం కదా, ఒకసారి పూర్తిగా తెలుసుకో దాని గురించి, దాని బాధను అర్థం చేసుకో. ఇలా చెప్పగలం. రైట్ సాయిల్ గారు, మా స్టూడియోకి వచ్చి మీ స్పిరిచువల్ జర్నీ అనుభవాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
ఇదండి సాయిల్ గారితో స్పిరిచువల్ జర్నీ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.